యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అనయ్య పిల్లలు ఉన్నారన్నయ్య. బన్నీ నీకు భయం వేస్తోందా? అవునమ్మా కొంచెం. ఇదిగోరా ఆ చెట్టు కింద దాక్కుందో గాని రా. బావగారు ప్లీజ్ వద్దు బావగారు. అలా చేయకనయ్య, పిల్లలు ఉన్నారు. ఏమండి ఏంటండి? భాస్కర్ జాగ్రత్త 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 భాస్కర్. ఇప్పుడు నిప్పు పడితే మధ్యలో బన్నీగోడు మాడిపోవటం ఖాయం. బన్నీ 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 అయ్యో 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 బన్నీ బన్నీ అయ్యో బన్నీ 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 అభి జాగ్రత్త బన్నీ 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 నీకేం కాలేదు కదా? డాడీ నా కళ్ళు కనపడట్లేదు డాడీ, అంత చీకటిగా ఉంది డాడీ. బన్నీ నీకేం కాదు బన్నీ, చూడు. లేదు డాడీ నాకేం కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది బన్నీ.
కళ్ళు తెరవట్లేదు డాక్టర్. టపాసుల పొగ కళ్ళల్లోకి నోట్లోకి వెళ్ళింది. పొల్యూషన్ ఎయిర్ పట్టుకోవడం వల్ల స్పృహ తప్పాడు. నేనిప్పుడు ఇంజెక్షన్ చేస్తాను, మార్నింగ్ కల్లా స్పృహలోకి వస్తాడు. ఓకే డాక్టర్. రాకపోతే హాస్పిటల్కి తీసుకురండి. షూర్. ఈ ఐ డ్రాప్స్ వేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. వాట్ ఇస్ దిస్ అన్నయ్య? అప్పటికి కేర్ఫుల్గా ఉండమని చెప్తూనే ఉన్నాను. అంత కేర్లెస్ ఏంటి అసలు? నేనేం చేశాను అభి? నీ వల్లే బన్నీకి ఇలా అయింది. బన్నీ పక్కనే ఉండి పెద్ద పెద్ద టపాసులు కాల్చావు. అందుకే వసు గారు కూడా భయపడ్డారు. వద్దని వదిన చెప్తూనే ఉంది. అది కాదు అభి. ఏది కాదన్నయ్య? కాస్త చూసుకోవాలి కదా. మీకు వయసు వచ్చిందే కానీ కామన్ సెన్స్ లేదు. అసలు చిన్నపిల్లలు పక్కన ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. బన్నీకి ఏమైనా అయితే? మీరు చేసిన ప్లాన్ బావగారు వైపు డైవర్ట్ అయిందేంటి? ఇది మన మంచికేనే. ఈ రకంగా అయినా గొడవ అవుతోంది కదే. ఆ, పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళతో పోటీ పడి టపాసులు కాల్చావు. అయినా నీ వల్లే బన్నీ హర్ట్ అయ్యాడు. చాలా ఫూలిష్గా బిహేవ్ చేసావు అన్నయ్య. భాస్కర్ అన్నయ్య కావాలని చేయలేదుగా అన్నయ్య, యాక్సిడెంటల్గా జరిగింది. స్టాప్ ఇట్ అఖిల్. తెలియక జరిగితే దాన్ని యాక్సిడెంట్ అంటారు. తెలిసి వద్దని చెప్తున్నా చేస్తే దాన్ని ఏమంటారు? ఫూలిష్నెస్ అంటారు. మనకంటే పెద్దోడేగా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఆ మాత్రం తెలీదా? హ్యాపీగా ఫెస్టివల్ చేసుకుందాం అనుకున్నాం. మీ వల్ల అంతా స్పాయిల్ అయిందన్నయ్య. పెద్దోడేదో కావాలని చెడగొట్టినట్టు అన్ని మాటలంటున్నావేంటవి? వాడికి నువ్వు తమ్ముడువా లేక నీకు వాడు తమ్ముడా? అత్తయ్య, ఇక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది కాదు అత్తయ్య. కామన్ సెన్స్ ఉందా లేదా అనేదే ముఖ్యం. తెలియక పెద్దోడేదో చేశాడే అనుకో, పండగ పూట మీ అన్నయ్య మీద అరవాలా? అది అందరి ముందు? నీకు నీ తమ్ముడే అనుకున్నాను, మీ అన్నయ్య కూడా అలసైపోయాడనమాట. రేపో మాపో మీ అమ్మని నాన్నని కూడా అంటావేమో. నువ్వు ఆపు సుమంగళి. అభి, ఏదో తెలియక జరిగిపోయింది. డాక్టర్ గారు వచ్చి చూసెళ్లారు కదా, బన్నీకేమీ కాదు. వదిలేసే అభి. అవునభి, మాటలనుకుని మనసుల్ని కష్టపెట్టుకోవడం ఎందుకు? వదిలేసాయి. కాసేపట్లో బన్నీ కళ్ళు తెరుస్తాడు. స్వామి, నా బన్నీని కాపాడు. వీడికేం కాకుండా చూడు. త్వరగా కళ్ళు తెరవాలి. క్షేమంగా ఉన్నానని చెప్పాలి. సారీ అన్నయ్య, పండగ రోజు అందరం ఆనందంగా ఉండాలని అమ్మ చెప్పింది. కానీ అభి అన్నయ్య మన ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాడు. నిన్న నన్ను, ఈరోజు నిన్ను. మనల్ని అభి అన్నయ్య ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదన్నయ్య. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా చిన్నోడా? మీ ఇద్దరిని అభి తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకుంటున్నాడు.
వీడికి నోట్లో నాలుక లేదని అమాయకుడని ఆ అభిగాడికి అలసైపోయిందే. నోరు తెరిచి ఏవీ మాట్లాడలేడు కదా వీడు. ఆ బన్నిగాడి కంట్లో ఏదో కాసింత నలుసు పడిందని అభి అంతలా అరుస్తాడా? ఆ బన్నిగాడు ఏవైనా వాడి సొంత కొడుకా లేక ఈ ఇంటి రక్తమా? ఎవడో అనామకుడికి పుట్టినోడు కోసం కలిసి పుట్టి పెరిగిన అన్నదమ్ములను నిందిస్తాడా అభి? అవునన్నయ్య, ఎవడో పరాయి పిల్లాడి కోసం అభి అన్నయ్య నిన్ను తిట్టడం ఏంటి? చూడు, మేము చెప్పింది వినరు. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోండ్రా. మీ కళ్ళు తెరవండ్రా. ఆ అభివసులు మీరు అనుకున్నంత మంచివాళ్ళు కాదు. వట్టి స్వార్థపరులు. మీరు ఎదుగుతుంటే ఓర్చుకోలేని అసూయపరులు. అందుకే మిమ్మల్ని తొక్కేస్తున్నారా. ఏదో పెద్దదాన్ని మీ మంచి కోరి చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు నోరు విప్పకపోతే ముందు ముందు ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదురవుతాయి. ఇలా పక్కకొచ్చి బాధపడటం తప్ప మీరు చేయగలిగింది ఏమీ ఉండదు. తర్వాత మీ ఇష్టం. కష్టమో నష్టమో మీరు మా ఆయన తలెత్తుకుని బతకాలి బావగారు. మీరు ఎవ్వరికి బానిసలు కారు. ఆలోచించండి. పదండి ఆంటీ. ఈ దెబ్బతో భాస్కర్ బాబు గారు కూడా మన టీంలోకి వచ్చేసినట్టు కదా ఆంటీ? అదంత సులువు కాదే. మామూలుగానే భాస్కర్ నోట్లో నుంచి మాట రాదు. అలాంటిది అభిని ఎదిరించి వాడు మాట్లాడటం అంటే మనం ఇంకా ఇంకా మాటలు చెప్పాలి. అగ్గిల్కి భాస్కర్ బాబు గారు తోడయ్యారంటే అగ్గికి గాలి తోడినట్టే కదా ఆంటీ? ఇప్పుడే మురిసిపోకే. ఈ విషయం పావనికి తెలిసిందంటే భాస్కర్ తల అంటుతుంది. పావనికి అభి అన్న వసు అన్న గట్టి గౌరవం. భాస్కర్ను మన వైపుకి రానివ్వదు. ఓ పంచేద్దాం ఆంటీ. అఖిల్కి స్ట్రాంగ్ గా చెప్పి ఎలాగైనా భాస్కర్ బావు గారిని మన వైపుకి తిప్పుకుందాం. మనమంతా ఒక్కటైతే అభి బావ వసు అక్కలు ఒంటరి వాళ్ళవుతారు కదా. నా ప్లాన్ కూడా అదేనే. దేవుడి దయ వల్ల ఇంకొక మంచి అవకాశం వస్తే చాలు. అభిని వసుని ఓ పక్కకు నెట్టి పడేయచ్చు. అది అఖిల్ భాస్కర్ వల్లే అవుతుంది. ఓ జయంతి, బన్నీ గురించి బాధపడుతున్నావా? బన్నీ గురించి మాత్రమే కాదండి, మన ముగ్గురు పిల్లల గురించి కూడా బాధగా ఉంది. వాళ్ళకేం జరిగింది? బానే ఉన్నారు కదా? ఇన్నాళ్ళు బానే ఉన్నారు.
ఇక ముందు ఎలా ఉంటారోనని భయంగా ఉంది. భయం ఎందుకు జయంతి? వాళ్ళ ముగ్గురు తెలివైన వాళ్ళు, బాధ్యత తెలిసిన వాళ్ళు, కష్టపడి వృద్ధిలోకొస్తున్నారు. ఇంట్లో సమస్యలంటావా? చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటినసలు పట్టించుకోని అవసరం లేదు. చిన్న చిన్న గొడవలే రేపు పెద్ద గొడవలవుతాయండి. చిలికి చిలికి గాలివానైనట్టు పెద్ద దుమారం లేపుతాయి. మన కళ్ళ ముందే అఖిల్ సొంతగా ఈవెంట్ చేస్తాను అన్నాడు. అభి వద్దన్నాడు. వసు డబ్బులివ్వద్దు అంది. ఈవెంట్ అఖిల్ చేతుల్లోంచి వెళ్ళిపోయింది. అఖిల్, హారిక చాలా బాధపడుతున్నారు. అఖిల్కి ఏ అనుభవం లేదు కాబట్టి ఆ ఈవెంట్ చెయ్యకపోవడమే మంచిదైంది జయంతి. అఖిల్ సంగతి అట్టుంచండి. మీ తర్వాత అంతటివాడు భాస్కర్. వాణ్ణి పట్టుకుని అభి అందరి ముందు తిట్టాడు. భాస్కర్ ఎంత బాధపడ్డాడో పాపం. తన వల్లే కదా బన్నీకలా అయింది. భాస్కర్ అందుకు బాధపడాలి గాని అభి తిట్టినందుకు ఎందుకు బాధపడాలి? ఏం జరిగిందో పక్కన పెట్టండి. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు రావడానికి ఈ కారణాలు సరిపోవంటారా? భాస్కర్ని, అఖిల్ను అభి ఎలా చిన్నబుచ్చొచ్చా? వాళ్ళని చిన్నప్పటినుంచి చూస్తున్నాం. వాళ్ళలా అనుకోరు జయంతి. చిన్నతనంలో వేరండి, ఇప్పుడు వేరు. వాళ్ళకి ఓ వయసొచ్చింది. పెళ్ళయ్యి తండ్రులయ్యారు. ఎవరికి వారికి సొంత జీవితం ఉంది. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. అలా జరగకపోగా ఈ మధ్య ముగ్గురు అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపుతున్నాయని నాకనిపిస్తోందండి. జయంతి రా, అలా కూర్చో. అలాంటిదేం లేదు జయంతి. ఇది నీ అనవసరపు భయం. ముగ్గురూ ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటారు. ఆ నమ్మకం నాకుంది. అలా ఉంటే మంచిదేనండి. ఎప్పటికీ ముగ్గురు కలిసే ఉండాలి. కాని అఖిల్ ఎంత బాధపడుతున్నాడో మీకు తెలీదు. భాస్కర్ కూడా లోపల బాధపడుతున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది. మనం వాళ్ళని అర్థం చేసుకోవడం లేదని అఖిల్, భాస్కర్ ఫీల్ అవుతున్నారేమో. మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. పరిస్థితుల్ని చక్కదిద్దే చాకచక్యం అభివసులకుంది. ఈ ఇంటిని ముక్కలు కాకుండా చూసుకునే ఓర్పు, నేర్పు వాళ్లకుంది. వాళ్లపై భరోసా ఉంచు జయంతి. వాళ్ల వల్లే ఇన్ని మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వస్తున్నాయండి. పొరపడుతున్నావు జయంతి. ఆ విషయంలో వాళ్ళని అనుమానించకు. వాళ్లపై నాకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకమూ ఉన్నాయి. నువ్వు అలాగే ఉండు. మన పిల్లలు ఎప్పటికీ కలిసే ఉంటారు. ఏ దుష్టశక్తి ఈ ఇంటిని ముక్కలు చేయదు. నువ్వు మనసులో ఏ భయాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. బన్నీకి కూడా ఏమీ కాదు. తెల్లారేసరికంతా సర్దుకుపోతుంది. సరేనా?